కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలో విద్యాశాఖ వర్గాల్లో కలకలం రేగింది. మండల విద్యాశాఖాధికారి ఎంఈఓ అంజయ్య తీరుపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉపాధ్యాయులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని, సెలవుల మంజూరులో వివక్ష చూపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యవసర మెడికల్ లీవ్ కూడా మంజూరు చేయడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంఈఓ అంజయ్యను వెంటనే బాధ్యతల నుంచి తొలగించి సమర్థుడైన ఇతర అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్పందన లేకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించాయి. ఒక అధికారికి ఆ బాధ్యతలను ఇప్పించాలని మేము చేస్తాం. తర్వాత ఆయన వైఖరితోని పక్షపాత ధోరణితో వ్యవహరించడం వలన ఉపాధ్యాయులకు సెలవులు తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత మండలంలో ఉపాధ్యాయుల కొరత ఉంది, కానీ తనకు అనుకూలమైన వ్యక్తులకు మాత్రం తనే లీవ్ పెట్టి తనే వాళ్ళకు సబ్స్టిట్యూట్ డిప్యుటేషన్ అరేంజ్ చేస్తున్నాడు. కానీ మిగతా ఆయనకు ఇష్టం లేనటువంటి వాళ్ళు అధికారికంగా లీవ్ తీసుకున్నప్పటికీ ఆ స్కూల్లో ఎవరిని పంపించకుండా ఆ పాఠశాల టైంలో ఏదైనా జరిగితే ఎవరైతే సీఎల్ పెట్టిందో ఆ ఉపాధ్యాయుని బాధ్యుని చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈయన ఈ సెలవులు మంజూరు చేయడంలో కానీ తర్వాత మిగతా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో కానీ మాకు ఎంఈఓ సహకరించడం లేదు. కాబట్టి వెంటనే ఈ ఎంఈఓను తప్పించి ఒక సమర్థవంతమైన మండల విద్యాధికారిని నియమించాలని మేము కోరుతున్నాం. అట్లానే కొంతమంది పైన సీఎల్స్ పెట్టుకునే విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సీఎల్స్ అనేటివి మాకు అవకాశం ఉంది అంటే హక్కు కాదంటాడు, సీఎల్స్ హక్కు కాదని అంటాడు. సరే, హక్కు కాకపోయి కానీ ఫెసిలిటీ ఉంది, మేము కావాలని ఎవరు కూడా అంటే మాకున్న చిన్న అవకాశాలను కూడా మేము ఉపయోగించుకోకుండా మాకేమైనా